ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని మేము నేర్చుకొని చుండగా దయచేసి మా యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని పాటించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ వాక్యం జీవం కలిగినది, మీ వాక్యం శక్తి కలిగినది, మీ వాక్యంలోనే జీవం ఉంది ప్రభువా. దయచేసి మా యొక్క ఆత్మని జీవింప చేయమని మేము వేడుకుంటున్నాం. మా యొక్క ఆత్మని మీరు తెప్పరిల్ల చేయమని వేడుకుంటున్నాం. మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనం లాస్ట్ టైంలో చూసుకున్నట్లుగా దేవుడు మనకి విశ్వాసులకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించాడు. అంటే విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకి అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలని అనుగ్రహించాడు. అవి మనం తెలుసుకోవడమే మన యొక్క బాధ్యత. తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వడమే మన యొక్క బాధ్యత. తెలుసుకొని దాంట్లో ఆనందించడమే మన యొక్క బాధ్యత. అయితే లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా, ఏంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈరోజు మనం రెండవ ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో రెండవ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం. 7వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది: దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ తెలుగులో కనుక మనం ఈ వాక్యాన్ని చదివితే ఒక్కటే ఆశీర్వాదంలా కనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి మనం ఒకటా రెండా అనేటటువంటిది మనం చూడబోతున్నాం. ఏంటా యొక్క ఆశీర్వాదం? రెండవ ఆశీర్వాదం ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? విశ్వాసులుగా మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే విమోచనం, రిడెంప్షన్ అనేటటువంటిది ఇక్కడ గొప్ప ఆశీర్వాదం. మనల్ని దేవుడు విమోచించాడు, లేకుంటే నిన్ను దేవుడు విమోచించాడు, నన్ను విమోచించాడు, మనల్ని విమోచించాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని ఆయన విడిపించాడు, విమోచించాడు. అది ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం. అది మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా తెలుగులో చదివితే ఏమనుందంటే, విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ అని చెప్పాడు ఇక్కడ. అంటే విమోచనం అంటే ఏంటి అనేటటువంటి అర్థం వచ్చినట్లుగా ఉంది, కానీ అది కాదు. ఈ రెండు కూడా వేరువేరు ఎంటిటీలు, రెండు వేరువేరు కాన్సెప్ట్లు. వాస్తవానికి క్షమాపణ అనేటటువంటిది బై ప్రోడక్ట్ ఆఫ్ విమోచన. విమోచింపబడ్డాం కాబట్టి క్షమాపణ కలిగి, లేకుంటే క్షమాపణ ద్వారా విమోచింపబడ్డాం, సంథింగ్ లైక్ దట్. కానీ క్షమాపణ అనేటటువంటిది వేరు, విమోచన అనేటటువంటిది వేరు. రెండిటికి కొంచెం సంబంధం ఉన్నప్పటికీ వాటి యొక్క నిర్వచనాలు వేరు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన మనకిచ్చినటువంటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం విమోచన. మనల్ని విడిపించాడు. ఏంటి విమోచన అంటే? సింపుల్గా విడుదల, స్వేచ్ఛ ప్రసాదించడం. ఒక విమోచన లేనటువంటి పరిస్థితుల్లో, ఒక బానిసత్వంలో, లేకుంటే ఎటువంటి హక్కులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అలాగే మిగతా వేరే వాటిని కూడా విడిపించడమే విమోచన. ఈ విమోచన అనేటటువంటిది, ఈ రిడెంప్షన్ అనేటటువంటిది కేవలం మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకి, వస్తువులకు కూడా సంబంధించిందిగా ఉంటుంది అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తాకట్టు పెడతావు నీ యొక్క బంగారాన్ని, అవసరం ఆర్థికంగా నువ్వు కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకున్నటువంటి రింగ్ అయినా దండ అయినా ఏదైనా సరే కుదువ పెడతాం. కుదువ పెట్టినప్పుడు మరలా నువ్వు ఎంతైతే కుదువ పెడతావో దానికి వడ్డీ కట్టి ఆ డబ్బులు వెల చెల్లించి దాన్ని మరలా నువ్వు వస్తువుని విమోచిస్తావు, ఆడ విడుదల చేస్తావు. అక్కడ వాటికి ఏం చేస్తావు అంటే మళ్ళీ దాన్ని నువ్వు కొనుక్కుంటావు. అంటే నువ్వు వేరే దానికి అమ్మేసుకున్నావు, మళ్ళీ దాన్ని నువ్వు తిరిగి కొనుక్కుంటున్నావు అనమాట. ఆ కొనుక్కున్నప్పుడు అది నీకు సంబంధించింది అయిపోతుంది. అలాగే జంతువుని కూడా తాకట్టు పెడదాం జంతువుని, లేకుంటే జంతువుల్ని ప్రాపర్టీస్ని పెట్టేసేసి మళ్ళా దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళా మన సొత్తుగా చేసుకుంటాం. మన సొత్తే వేరే వాటికి మనం అమ్మవేయడం, మళ్ళా దాన్ని తిరిగి తీసుకోవడం. విమోచన అనేటటువంటి కాన్సెప్ట్ అట్లాంటిది. అయితే మనుష్యులను కూడా ఆ విధంగా అమ్మడం కొనడం అనేటటువంటిది ఉండేది. వాస్తవానికి ఈరోజు మీరు నేర్చుకోబోయేటటువంటి అంశం వెనకాలన్న కాన్సెప్టు బైబిల్ అధ్యయనంలో, లేకుంటే బైబిల్ యొక్క పండితులకి అలాగే మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారంగా చాలా క్లిష్టతరమైనది. ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని అప్పటి కాలంలో 1వ శతాబ్దంలో ఉన్నటువంటి మత ఛాందస్సవాదుల్ని, ఆ భయంకరమైనటువంటి ఆత్మీయ ఉగ్రవాదుల్ని చీల్చి చెళ్ళాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పర్టికులర్గా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఈ అంశం విషయంలో ఆయన చాలా ఏమంటారు టచ్ చేయకుండా ఉన్నాడు అనమాట ఆ యొక్క సబ్జెక్ట్. అది ఇప్పటికి కూడా చాలామందికి ప్రశ్నార్థకంగా అయిపోయింది. ఏంటంటే అది మనుషుల్ని అమ్మడం, కొనుక్కోవడం. మనుషుల్ని అమ్మితే బానిసత్వం, కొనుక్కుంటే విమోచన. చెప్పండి అందరూ కూడా. అమ్మితే బానిసత్వం, కొనుక్కుంటే విమోచన. అంటే ఒక వ్యక్తిని నువ్వు అమ్మేస్తారు. అప్పటి కాలంలో పిల్లల్ని అమ్ముకునేవాళ్ళు, భార్యను అమ్ముకునేవాళ్ళు, తమను తామే అమ్ముకునేవాళ్ళు. మళ్ళీ ఒక టైంలో దేనికైతే తమను తాము అమ్ముకున్నారో మళ్ళా కొనుక్కునేవాళ్ళు, దాన్ని విడుదల చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా జరిగేది. అయితే ఈ కాన్సెప్ట్ని ఈ యొక్క అమ్మడం, కొనడం అనేటటువంటి మనుషుల్ని, ముఖ్యంగా వస్తువుల్ని, వాటిలంటే ఎవరికేం ప్రాబ్లం లేదు కదా. అయితే రీసెంట్గా ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మనం చదివితే పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. ఈ యొక్క బానిసత్వం అనేటటువంటిది ఇండైరెక్ట్గా ఇప్పటికి కూడా 21st సెంచరీలో కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఇండైరెక్ట్గా పాటిస్తున్నారు. అంటే ప్రజల యొక్క స్వేచ్ఛ లేకుండా ప్రజల్ని మోసం చేసి చిన్నప్పుడే పిల్లల్ని ఎత్తుకొని పోయి చిన్నప్పుడే యవన దశలో ఉన్నటువంటి యవనస్థ స్త్రీలని వల వేసి తీసుకెళ్ళి ఉద్యోగం పేరిట ఆ పేరిట వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ తీసేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యజమానులు అక్కడ ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ జరుగుతుంది కూడా. అది ఇల్లీగల్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ లీగల్గా అమ్మడం, కొనడం అనేటటువంటిది సాంస్కృతి పరంగా లేకుంటే మొత్తం కూడా అంటే యాక్సెప్టబుల్, ప్రతి ఒక్క కల్చర్ కూడా అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాయబడినటువంటిది. అంటే బైబిల్కి ముందు, బైబిల్ తర్వాత కూడా ఈ బానిసత్వం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ఆ యొక్క విషయంలో దేవుడు ఇన్వెంట్ చేయలేదు, వింటున్నారా? అదే సమయంలో దాన్ని ఎరాడికేట్ కూడా చేయలేదు. ఈ మనుషుల్ని అమ్మడం, కొనడం అనేటటువంటి కాన్సెప్ట్ని దేవుడు ఇన్వెంట్ చేయలేదు. అదే సమయంలో దేవుడు దాన్ని ఎరాడికేట్ అంటే దాన్ని కొట్టిపారేయలేదు, నాశనం కూడా చేయలేదు, తీసివేయలేదు, ఒక ఆజ్ఞ ఇచ్చి ఇంకా అది ఉండకూడదు మనకి అని చెప్పలేదు. ఏం చేశాడు మరి దేవుడు? ఈ బానిస అనేటటువంటి ఈ అమ్మడం, కొనడం అనేటటువంటి కాన్సెప్ట్ని ఆయన రెగ్యులేట్ చేశాడు అని చెప్పవచ్చు. ఏం చేశాడు? దాన్ని మనం ఏ విధంగా సరైన విధంగా వాడాలో చెప్పాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా 18th సెంచరీ 17th సెంచరీలో కూడా ఈ బానిసత్వం అనేటటువంటి చాలా భయంకరమైనటువంటి కాన్సెప్ట్. తెల్ల జాతీయులు నల్ల జాతీయుల్ని చాలా భయంకరంగా చూసేవాళ్ళు అనమాట, జాత్యాంకారం. అలాగే ఒకప్పుడు బ్రిటిష్ కింద మనం కూడా ఆ విధంగా బానిసలుగా ఉండేవాళ్ళం. అయితే ఈ కాన్సెప్ట్ వేరే.
ఇది మన యొక్క బానిసత్వం ఎట్లొచ్చింది ఇక్కడ? వేరే దేశం మన దేశం పైన దండెత్తినప్పుడు వాళ్ళకి మనం బానిసలు అయిపోయాం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ పైన దండెత్తినప్పుడు యుక్రెయిన్ పౌరులంతా కూడా రష్యా కింద ఏమైపోతారు? బానిసలు అయిపోతారు, లేకుంటే సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ అయిపోతారండి. కానీ ఇప్పుడు మనం నేర్చుకుపోయేటటువంటి విషయం ఏంటంటే వాలంటరీగా తమ్మును తాము అమ్ముకునేటటువంటి కాన్సెప్ట్. వింటున్నారా? వాలంటరీగా మనల్ని మనం అమ్ముకోవడం, ఆ కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే వాలంటరీగా అమ్ముకునేటువంటి మనం డబ్బులు లేకుండా విడిపించబడకుండా అదే బానిసత్వంలో ఉండే పరిస్థితిలో ఆత్మీయ స్థితిలో ఆ విధంగా ఉన్నాడు. దానికంటే ముందుగా కొన్ని వాక్యాలను మనం ఈ రోజున నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 3 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, రాసుకోండి. 1 నిర్గమకాండం 21, 2వది లేవీకాండం 25, 3వది ద్వితీయోపదేశకాండం 15. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఆల్రెడీ బానిసత్వం, బానిసలుగా ఉన్నటువంటి వారిని ఏ విధంగా చూడాలి, పరిగణించాలి, వాళ్ళని ఎప్పుడు విడుదల చేయాలి, అసలు కంప్లీట్గా వాళ్ళకి విడుదల చేయలేని పరిస్థితిలో వాళ్ళని ఎప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్, ఎప్పుడు వాళ్ళు కంప్లీట్గా విడుదల పొందుతారు, ఒకవేళ విడుదల ఉన్నా సరే విడుదల కావాలనుకున్నప్పుడు అంటే మేము ఈ యజమాని కింద ఉంటామన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటి అన్ని విషయాలు కూడా 21వ అధ్యాయం, లేవీకాండం 25వ అధ్యాయం, అలాగే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, బైబిల్ రాయకముందు అంటే ధర్మశాస్త్రం రాకముందే ఈ యొక్క కాన్సెప్ట్ అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఓకేనా? అలాగే ఇప్పటికి కూడా ఉంది, అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని వాడుకొని ఇప్పుడు మనకి ఆ యొక్క సత్యాన్ని గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఓకేనా? బానిసత్వం అనేటటువంటిది ముఖ్యంగా ప్రజల్ని అమ్మడం, కొనడం అనేటటువంటి దేవుడు ఇన్వెంట్ చేయలేదు. దేవుని యొక్క ఆజ్ఞ కాదు, దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఓకేనా? అదే సమయంలో ఆయన దాన్ని కంప్లీట్గా నాశనం చేయలేదు, అంటే దాన్ని ధ్వంసం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే. రైట్. ఇప్పుడు మనం దీంట్లో కూడా మనం గమనించినట్లయితే వీళ్ళు అంటే ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళని హెబ్రీలు అంటారు. రైట్. ఈ యొక్క హెబ్రీలు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ యొక్క దేశంలో ప్రజల్ని కొనొచ్చు, ప్రజల్ని అమ్మొచ్చు. వింటున్నారా? వాళ్ళ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కొనొచ్చు, ప్రజల్ని అమ్మొచ్చు. లేవికాండం 25:39లో ఆ యొక్క విషయాలు మనకి కనిపిస్తాయి. నిర్గమకాండం 21:2లో కూడా మనం ఆ యొక్క కాన్సెప్ట్ మనం చూడగలం. అంటే వాళ్ళు తమ్మును తాము అమ్ముకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు రిక్కీ కింద దాసుడుగా ఉంటాను, బానిసగా ఉంటాను. అంటే ఇప్పుడు అన్నీ నాకు హక్కులు లేవు, ఇప్పుడు నన్ను సంపూర్ణంగా చూసుకోవాల్సింది రిక్కీయే. నాకు అన్నం పెట్టాలి, నాకు ఫుడ్ పెట్టాలి, అలాగే నాకు ప్రొఫెషన్ ఇవ్వాలి, కానీ ఆయన యొక్క ఆధీనంలో నేను ఉంటానన్నమాట. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, అలాగే వాళ్ళకే వాళ్ళు అమ్మబడవచ్చు, కొనబడవచ్చు. రెండవ కాన్సెప్ట్ మనం ఎక్కడ చూస్తామంటే లేవీకాండం 25వ అధ్యాయంలో 44వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కానటువంటి వారిని కూడా కొనుక్కోవచ్చు. అంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఐగుప్తు దేశం కానీ, సిరియా దేశం కానీ, మోయాబ్ దేశం కానీ, లేకుంటే ఎదోము దేశం కానీ, ఈ విధంగా వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కొనొచ్చు, అమ్మొచ్చు అనమాట. అందుకే మీరు ఈ యొక్క కాన్సెప్ట్ చాలా ప్రాముఖ్యమైనది, మనం చెప్తాను మీకు తర్వాత ఇదే 25వ అధ్యాయంలో 47వ వచనంలో చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉంది. ఏంటి తెలుసా అండి? కేవలం ఇజ్రాయెల్ ప్రజలు వేరే దేశ వాళ్ళ దేశాల వాళ్ళని కొనడం, అమ్మడం కాకుండా అన్యులు కూడా, అంటే సిరియా వాళ్ళు, మోయాబ్ వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు ధనవంతులు అయిన తర్వాత పేదవాళ్ళుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను కూడా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. వింటున్నారా? అంటే ఇది కేవలం ఇజ్రాయెల్ ప్రజలే కొనడం, అమ్మడం కాదు, వాళ్ళనే కొనడం, అమ్మడం కాదు, ఎవరైనా కొనొచ్చు, అమ్మొచ్చు అనమాట. అయితే అది ఆల్రెడీ జరుగుతున్నటువంటి విషయం అనమాట. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇది ఆజ్ఞ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్లో ఎట్లా వాడాలో చెప్తున్నాడు. ఆల్రెడీ బానిసల్ని అమ్మడం, కొనడం ఉంది కాబట్టి
మీరు కొన్నప్పుడు ఎట్లా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత వేరే వాళ్ళ కాదు, ఐగుప్తు దేశం వాళ్ళు చూసుకున్నట్లుగా కాదు, అమెరికా తెల్ల జాతీయులను తీసుకున్నట్లుగా కాదు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వాళ్ళని చూసుకున్నట్లుగా కాదు, లేకుంటే రష్యా యుక్రెయిన్ చూసినట్లు కాదు, ఒక దేశం దండయాత్ర చేసినప్పుడు మిగతా దేశం చూసినట్లుగా కాదు. మీరు ఎవరైనా సరే మీరు కొన్నప్పుడు మీరు ఎట్లా చూడాలని చెప్తున్నారు. సో ఇప్పుడు బైబిల్ కంటే ముందు కొనడం ఎక్కడ చూసుకుంటున్నాం మనం అంటే ఆ టైంలో అన్నిలు కొనుక్కోవడం. ఐగుప్తులో ఒక వ్యక్తి అమ్మబడ్డాడు. మీ అందరు వెరీ గుడ్. యోసేపుని డబ్బులు ఇచ్చి అమ్మేయడం రైట్. ఎన్ని వెండి నాణాలకు అమ్మాడు? బైబిల్ జ్ఞాని ఎవరు? సతీష్ కుమార్ గారిని పిలిపిస్తాం, అప్పుడు చెప్తారు మీరు. ఈ బానిసత్వం అనేటటువంటి కాన్సెప్ట్ని దేవుడు ఉపయోగించుకొని ఇప్పుడు మనకి ఆత్మీయంగా ఒక లెసన్ నేర్పిస్తున్నారు. లిసన్ దిస్, చాలా జాగ్రత్త వినాలి. ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు నేను కూడా ఆత్మీయంగా మనల్ని మనం పాపానికి అమ్మి వేసుకున్నాము. వింటున్నారా? పాపానికి ఇప్పుడు మనం బానిసలము. రోమపత్రిక 6వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నువ్వు నేను ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంట్రీ ఏం చేశాడండి? తమ్ములను తాము ఏం చేశారు? పాపానికి అమ్మి వేసుకున్నారు. అంటే ఇంకో మాటలో పాపం మనల్ని ప్రభుత్వం చేస్తుంది. పాపం కింద మనం బానిసలుగా ఉన్నాము. పాపం యొక్క బానిసత్వంలో ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఇంకో రకంగా పాపం యొక్క బానిసత్వంలో ఉన్నాం కదా, అదే సమయంలో ఇంకెవరి కింద ఉన్నాం మనం? సాతాను యొక్క బానిసత్వం కింద కూడా ఉన్నాం రైట్. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని, అంటే పాపం మనల్ని రూల్ చేస్తుంది అనమాట. ఇంకో మాటలో నువ్వు మంచి చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి. బాగా ఇమాజిన్ చేయండి. ఎందుకంటే స్లేవ్కి ఎటువంటి రైట్స్ లేవు, పవర్ లేదు, శక్తి లేదు. ఇప్పుడు మనిషికి కూడా పాపంని ఎదిరించే శక్తి లేకుండా అయిపోయింది, తెలుసా అండి? పాపం మన పైన ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైతే మనం పాపానికి అమ్మబడ్డామో, ఇష్టపూర్వకంగా పాపాన్ని స్వీకరించామో, ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పాపం యొక్క బానిసత్వంలోకి మనిషి వెళ్ళిపోయాడు. కాబట్టి మనిషి మంచి చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దానికి రుజువేంటో తెలుసా అండి? నువ్వు నేనే. వీఆర్ ద ప్రూఫ్. ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఎన్నో వాగ్దానాలు తీసుకుని ఈవెన్ బిలీవర్గా అయిన తర్వాత కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మనకు తెలుసు. ఇంకా అన్బిలీవర్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అందుబాటులో ఉన్నప్పటికీ, సంఘం యొక్క ప్రోత్సాహం అందుబాటులో ఉన్నప్పటికీ మనకి ఎంత కష్టమవుతుంది కదండి మంచి చేయడానికి. కాబట్టి ఆ పరిస్థితి, అంటే ఆ అట్మాస్ఫియర్ లేనటువంటి వ్యక్తిని, దైవిక స్వభావం లేనటువంటి వ్యక్తిని, నవీన స్వభావం లేనటువంటి వ్యక్తిని, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ లేనటువంటి వ్యక్తి యొక్క జీవితం, లేకుంటే మనం రక్షణ పొందకముందు మన జీవితాన్ని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే మనం మంచి చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితిలో. ఎందుకంటే మనకి శక్తి లేదు, బలహీనులం అని చెప్తుంది బైబుల్. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 9-10 వచనాల్లో మనం కనుక గమనించినట్లయితే అక్కడ చాలా విషయాలు హ్యూమన్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడండి. చాలా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, మీరు వినండి. ఏలయనగా 6వ వచనం, మనం ఇంకా బలహీనులమై ఉండగా. ఆ మాట చాలా ఇంపార్టెంట్. బలహీనులం అంటే ఇక్కడ భౌతికపరమైన బలహీనత గురించి మాట్లాడడం లేదు. అర్థమవుతుందండి? ఆత్మ సంబంధంగా బలహీనులుగా ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఎమోషనల్గా కాదు, ఇక్కడ భావోద్రేకాల పరంగా కాదు, ఇక వేరే కాంటెక్స్ట్ కాదు. ఇక్కడ ఆత్మీయ స్థితిలో బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా మంచిగా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితిలో మానవుడు ఒకప్పుడు ఉండేవాడు, లేకుంటే ప్రతి మానవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే అవి కనుమరుగైపోతున్నాయి.
సొంత శక్తి చేత మనం విఫలమైపోతున్నాం. అందుకే నిరుత్సాహపడుతున్నాము. అందుకే నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నాము. మీకు తెలుసా అండి, విశ్వాసులుగా నువ్వు నేను కూడా బైబుల్ ఇయర్ కంప్లీట్ చేద్దామనే నిర్ణయం తీసుకోవడానికి కూడా భయపడుతున్నావు నువ్వు, అవునా? ఎందుకంటే చాలాసార్లు ఫెయిల్ అయిపోయావు కాబట్టి. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఫెయిల్ అయిపోయినంత మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఆపకూడదు. నిర్ణయం తీసుకుంటేనే మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇక్కడ కానీ పరిస్థితి ఏంటంటే పాపం మన పైన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనం బలహీనంగా ఉన్నాం. మానవుని యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది, దయనీయంగా ఉంది. ఓకే, తర్వాత మనం చూస్తే భక్తిహీనులుగా ఉన్నాం మనం. ఇంకో మాటలో ఆ భక్తి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, భక్తి చేయలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. అంటే పైకి భక్తిగా ఉండొచ్చేమో, బాహ్యకరంగా ప్రార్థనలు, ఉపవాసాలు, కానుకలు ఇవన్నీ ఇవ్వచ్చేమో, కానీ అంతరంగంలో నిజమైనటువంటి భక్తి లేకుండా జీవిస్తున్నాడు మనిషి. అంతరంగంలో తన యొక్క జీవితం కోసమే తన కోసమే జీవిస్తున్నాడు. భక్తి అంటే ఏంటంటే దేవుని కోసం జీవించడం. ఏం చేసినా సరే దేవుని మహిమ కోసం చేయడం. చదివినా దేవుడి మహిమే, ఉద్యోగం అయినా దేవుని మహిమే, ఏ పని చేసినా ప్రసంగం అయినా దేవుని మహిమని. అవి కాకుండా నీ కోసం, నా కోసం, ప్రజల మెప్పు కోసం, మిగతా వాటి కోసం మనం చేస్తే అది భక్తిహీనత, అన్గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే గాడ్ కోసం చేయడం. ఆ విధంగా ఉన్నాం మనం. మన పరిస్థితి ఆ విధంగా ఉండే భక్తిహీనులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. రైట్, ఆ విధంగా మనం కనుక చూసినప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. హల్లెలూయా. అందుకే చూడండి, లూకా 21:28లో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట చాలా మన ప్రాణాలని తెప్పరిల్ల చేసేటట్లుగా ఉందన్నమాట. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆయన ఆ చివరి పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఈ విషయాన్ని చెప్తున్నారు. చూడండి, మీ తల పైకెత్తుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకోసం అయితే వచ్చాడో ఆ యొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయనకి తెలుసు కాబట్టి త్వరలోనే ఆయన సిలువ దగ్గరికి వెళ్ళబోతున్నాడు. త్వరలోనే ఆయన మానవాళి కోసం ఆయన చనిపోబోతున్నాడు. త్వరలోనే తన ప్రశస్తమైన, విలువైన, నిర్దోషమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తాన్ని ప్రజల యొక్క పాపాల కోసం ఫనంగా పెట్టబోతున్నాడు. ఆ టైంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మహామేఘారుడై రాబోతున్నాను, ప్రభావంతో రాబోతున్నాను, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తల పైకెత్తుకోండి, మీ యొక్క విడుదల సమీపించి ఉన్నది. ఒక రోజున నేను ఈ లోకానికి రాబోతున్నాను. నేను నా యొక్క సిలువ కార్యం నేను చేసేసిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావడానికి రాబోతున్నాను. కాబట్టి మీ తలలు పైకెత్తుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ పాపాలకు క్షమించి మిమ్మల్ని కంప్లీట్గా మిమ్మల్ని విడుదల చేపిస్తాను, విమోచిస్తాను అంటున్నాడు ఇంకో మాటలో. దానికోసమే రోమాపత్రిక 8:23లో ఏమనుంది చెప్పండి. రోమాపత్రిక 8:23లో కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఎంత అద్భుతమైనటువంటి వచన భాగం తెలుసా అండి, అది నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. ఏమంటున్నాడు తెలుసా అండి, దేహం యొక్క విమోచనం కోసం సృష్టి కూడా మిగుల ఆశతో ఉంది. చూడండి 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. కాబట్టి సృష్టి మన కోసం మిగుల ఆశతో కనిపెడుతుంది. దేనికోసం? మన యొక్క విమోచన కోసం. పాపం వలన ఆత్మీయంగా నాశనం అయిపోయిన మన శరీరాలు కూడా నాశనం అయిపోయినాయి. దయచేసి అర్థం చేసుకోండి. అందుకే ఇవన్నీ రోగాలు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సృష్టి యొక్క శాపం అనుభవించాల్సి ఉంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డీటెయిల్గా మంతెన వీరమాచినేని, ఇంకో ఆయన కొత్తగా వచ్చాడు ఒక ఆయన, వాటెవర్, వీళ్ళందరి ఎంత డీటెయిల్గా అంటే డాట్ నువ్వు ఫాలో చేసినా సరే నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండలేవు. బికాస్ మనం యొక్క ఫాలెన్ వరల్డ్లో ఉన్నామన్నమాట. అట్లానే మీరు ఉండొద్దని చెప్పడం లేదు. కొంతమంది ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఏంటి? ఏమైతే కానీ ఇర్రెస్పాన్సిబిలిటీ అనమాట. విచ్చలవిడిగా జీవించడం. తింటే ఏమవుతుంది,
అనే సిస్టమ్ వచ్చినట్టు తింటాం. అంటే నువ్వు సఫర్ అవుతావు. కొంచెం సఫర్ కావాల్సింది ఇంకొంచెం అవుతావు అనమాట. కేర్ఫుల్గా ఉంటే కొంచెం సఫర్ అవుతావు, విచ్చలవిడిగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ సఫర్ అవుతావు. దాంతోపాటుగా వేరే వాళ్ళని కూడా సఫర్ చేస్తావు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, కానీ పాయింట్ ఏంటంటే మన దేహం యొక్క విమోచన సంపూర్ణంగా, మన యొక్క శరీరం విమోచింపబడి పాపం వలన ఎప్పుడైతే ఏ విధంగా అయితే నాశనం అయిపోయిందో అది కంప్లీట్గా దేవుడు తన యొక్క ప్రణాళిక పరంగా ఆయన పునరుత్థాన మహిమగల శరీరంగా తీర్చిదిద్దడానికి ఆయన రెడీగా ఉన్నాడని చెప్తున్నాడు. అది ఇంకా రాలేదు, అది ఇంకా ఆ విమోచన కోసం మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ విమోచింపబడ్డాం. దేంట్లో చెప్పండి? మన ఆత్మీయ విషయంలో, పాపం విషయంలో మనం విమోచింపబడ్డాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 3:24. రైట్. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసును బట్టి ఆయన చేసిన విమోచనం ద్వారా నువ్వు నేను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రీస్తు మనల్ని విమోచించాడు. ఇంకో మాటలో ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటండి? ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. ఎలా విమోచించాడు? 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు, అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని బట్టి. మరలా ప్రతి పేజ్లో, ప్రతి వాక్యంలో కూడా యేసుక్రీస్తు లేకుండా పదం ఉందా అండి? ఇక్కడ ఇంకా స్టేట్మెంట్లు ఉన్నాయా యేసుక్రీస్తు లేకుండా? యేసుక్రీస్తు లేకుండా ఏదన్నా ఆశీర్వాదం ఉందా? లేదు. అందుకే ఆ ప్రియుని యందు, ఆ క్రీస్తునందు, ఆ రక్షకుని యందు, ఆ విమోచకుని యందు మనకి విమోచనం అని చెప్తున్నాడు అనమాట. క్రీస్తు లేకుండా విమోచనం లేదు. అంటే క్రీస్తు మనల్ని విడిపించాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు నేను విమోచించుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నాము. వింటున్నారా? దయచేసి జాగ్రత్త వినండి. ఎవ్వరు కూడా నిన్ను నన్ను విడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిన్ను నువ్వే విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఎట్లా విమోచించాడండి? 1 కొరింథీ 6:20లో ఆ మాటలు ఉన్నాయి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి వచనం తెలుసా అండి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. విలువ పెట్టి మనం కొనబడిన వారం అని చెప్తాను. విలువ పెట్టి దేవుడు వెల చెల్లించి మనల్ని కొన్నాడు. చూసారా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. కొన్నాడు. ఇప్పుడు ఎందుకు కొన్నాడు? మనం ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నాం. ఏం బానిసత్వంలో ఉన్నాం? పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. కాబట్టి మనల్ని కొన్నాడు. బానిసత్వం నుంచి మనల్ని విడుదల చేశాడు, అంటే మనల్ని విడిపించాడు. అదే ఆయన ఎంత డబ్బులు ఇచ్చాడు, దేంతో విడిపించాడు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగం. 17 నుంచి అవుతున్న జాగ్రత్త వినండి. యాక్చువల్ కలిపి ఉన్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయించున్నారు. గనుక మీరు పరదేశులైనంతకాలం భయంతో గడుపుడి. ఇప్పుడు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, అండర్లైన్ దట్, ఈ పదాలను అండర్లైన్ చేసుకోండి. వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు దేని చేత విమోచింపబడలేదు, దేని చేత విమోచింపబడ్డారో చెప్పాడు. దేని చేత విమోచింపబడలేదు?
వెండి బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత, అసలుకి ఈ క్షయమైన వస్తువుల్లో కూడా చాలా వాల్యూ వస్తువులను చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే అంత లోకంలో వాల్యూ ఉన్నటువంటి వెండి బంగారం అయినా కూడా అవి క్షయమైనవి, దాంతో మిమ్మల్ని విడిపించలేదు. బంగారం పెట్టి కొనలేదు, వెండి పెట్టి కొనలేదు, ఈ యొక్క లోకాన్ని ఆయన తాకట్టు పెట్టి కొనలేదు. వీటన్నిటికంటే అమూల్యమైన, విలువ చెల్లించలేని, విలువ అంటే విలువ కంటే చాలా విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, వెల చెల్లించలేనని అర్థం. రక్తం చేత, ఆయన రక్తం చేత నిన్ను అన్నాడు. హల్లెలూయా అనాలి మీరు. యాక్చువల్గా నేను అనకూడదు. క్రీస్తు రక్తం చేత నిన్ను కొన్నాడు అన్నప్పుడు నువ్వు హల్లెలూయా అనగలగాలి నీ హృదయంలో అయినా సరే. అంటున్నావా? బయటకు అనకపోయినా హృదయంలో అంటున్నావా? చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటండి మామూలా? నువ్వు ఆశీర్వాదం మామూలా? నువ్వు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటావు? కారు వస్తే ఆశీర్వాదం, బైక్ వస్తే ఆశీర్వాదం, ఫ్రిడ్జ్ వస్తే ఆశీర్వాదం, ప్రమోషన్ వస్తే ఆశీర్వాదం, పిల్లలు పుడితే ఆశీర్వాదం, పెళ్ళైతే ఆశీర్వాదం. ఇవన్నీ ఆశీర్వాదాల్లో ఏదండి ఉన్నతమైనటువంటిది? ఇవన్నీ ఆశీర్వాదాలే. వీటి కోసం మనం ఎక్సైట్ అయిపోతున్నాం, మంచిదే. ఇవన్నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. మీకు సంగతి చెప్పమంటారా? ఇవి క్రీస్తు నమ్ముకోకుండా కూడా నీకు ఇస్తాడు. యేసయ్యను నమ్ముకుండా ఈ ఆశీర్వాదాల కోసం నువ్వు యేసయ్యను నమ్ముకోవాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకోకపోయినా, నువ్వు తిరస్కరించినా, నువ్వు ఉమ్ము వేసినా సరే ఆయన ఇచ్చేటటువంటి కనికరం గలవాడు. ఎందుకు అంత కనికరం చూపిస్తాడో ఎవరికి అర్థం కాదు. అసలుకి నాకు అర్థం కాదండి. దేవుణ్ణి అవుట్వర్డ్గా, అంటే కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు, బయటకు అనరు, కానీ కొంతమంది డైరెక్ట్గా దేవుణ్ణి శపిస్తారు, తిడతారు. కానీ దేవుడు ఏంటండి వాళ్ళు అంత ఆశీర్వదిస్తాడు? అర్థం కాని ప్రేమ అది. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక సంబంధమైనటువంటి క్షయమైనటువంటి వాటిని కాదండి, ఇక్కడ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత నేను కొన్నాడు. ఆయన బానిసత్వం నుంచి నేను విడిపించాడు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అమూల్యమైనటువంటి ఆయన రక్తం చేత, నిష్కలంకమైనటువంటి రక్తం చేత, నిర్దోషమైనటువంటి రక్తం చేత. చూడండి ఆ రక్తం ఎంత ప్రాముఖ్యం. ఈ రక్తం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళా చెప్తున్నా, ఇక్కడ మనల్ని కొన్నప్పుడు దేవుడు, క్రీస్తు కొన్నాడన్నప్పుడు క్రీస్తు దేంతో కొన్నాడు? ఆయన రక్తంతో కొన్నాడు. ప్రతి ఒక్క గ్రంథకర్త ఈ విషయాన్ని చాలా డీటెయిల్డ్గా మరలా చెప్తున్నారు. మనల్ని ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంతో కొన్నాడు ఆయన. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. అంటే ఆయన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. ఇక్కడ చార్ల్స్ స్పర్జన్ ఏమన్నాడు తెలుసా అండి? క్రీస్తు జీవించిన జీవితం వల్ల నీకు విమోచన కాదు, ఆయన చూపించే ప్రేమ వల్ల కాదు నీకు విమోచన. నాకు విమోచన ఎట్లా కలిగిందంటే ఆయన రక్తాన్ని బట్టి కలిగిందని చెప్తున్నాడు ఆయన. ఆ వచనం ఇక్కడే ఉంది. ఏమనుందండి? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన. చూసారా? పౌలు అదే మాట చెప్తున్నాడు, పేతురు అదే మాట చెప్తున్నాడు, యోహాను కూడా అదే చెప్పుండొచ్చు. క్రీస్తు యొక్క రక్తం ఇక్కడ చాలా ప్రాముఖ్యం. అంటే నన్ను కొనడానికి ఆయన పెట్టినటువంటి విలువ, ఆయన వెల ఏంటంటే రక్తాన్ని ఇవ్వడం అన్నమాట. ఇంత ప్రశస్తంగా దేవుడు నన్ను చూసుకుంటున్నప్పుడు ఆయన్ని మనం ఎట్లా చూసుకోవాలండి? మనం ఎంతగా ఆయన్ని చూసుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇది మామూలు ఆశీర్వాదం అనేది కాదు. 1 కొరింథీ 1:30 అయితే పౌలు చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసినటువంటి ఏంటి? క్రీస్తు చేసినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ 1:30లో క్రీస్తే మన విమోచన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంటుంది. 30 వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయింపు వాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన, అంటే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమై ఉన్నాడు, మనకు నీతి అయి ఉన్నాడు, మనకి పరిశుద్ధత అయి ఉన్నాడు, మనకి విమోచనమై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తే మన విమోచన, ఆయనే మన విమోచన. ఆయన విమోచించాడు, ఆయనే మన విమోచన. చూడండి, చాలా చాలా ప్రాముఖ్యం.
చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దేవుడు నిన్ను నన్ను విమోచించాడంటే మామూలుగా. ఇక్కడ కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు అమ్మడం కొనడం అనేటటువంటిది ఉంది కదా, అంటే ఇప్పుడు రక్తం ఆయన ఎవరికి ఇచ్చాడు, ఇట్లా ఆలోచిస్తారు కొంతమంది. డబ్బులు చెల్లించి కొనాలి కదా, వెల చెల్లించి కొనాలి కదా. ఇప్పుడు క్రీస్తు రక్తం ఎవరికి ఇచ్చాడు? పాపానికి ఇచ్చాడా, సాతానికి ఇచ్చాడా, దేవుడికి ఇచ్చాడా అనేటటువంటి కాన్సెప్ట్లో కొంతమంది మరీ విపరీత దూరంలోకి వెళ్ళిపోతారు. మరీ మైండ్ అంటే ఆ జ్ఞానం అనేటటువంటిది వాళ్ళు సరైన విధంగా ఆలోచించకుండా దాన్ని ఎక్కడ ఎంతవరకు ఆ యొక్క ఎగ్జాంపుల్ని పెట్టుకోవాలో అంతవరకు కాకుండా విపరీత దూరంలోకి వెళ్ళిపోయారు. అంటే వెల చెల్లించాడంటే నిజంగా పాపం అనేటటువంటి దానికి వెల చెల్లించాడు, క్రీస్తు రక్తాన్ని తీసుకుపోయి పాపంకి ఇచ్చాడు అనేటటువంటిది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాపం అనే బానిసత్వంలో మనం ఉన్నాము, అంటే బానిసగా ఉన్నాం మనం. క్రీస్తు రక్తం వలన మనం విడిపించబడ్డాం, అంటే మనల్ని విమోచించాడు, మనకి విడుదల దయచేశాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా వాడుతున్నాడు. అంతేగాని క్రీస్తు తన రక్తాన్ని సాతానికి ఇచ్చి సాతాను కింద బానిసత్వం ఉన్నప్పటికి కూడా ఆయన రక్తాన్ని ఇవ్వలేదు. ఓకే, దట్స్ నాట్ ద పాయింట్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనల్ని విమోచించాడు, పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని విమోచించాడు. ఆ విమోచించడం వల్ల మనకి చాలా చాలా లాభాలు, చాలా ప్రివిలేజెస్ వచ్చినాయి అనమాట. మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? రోమా 3:24లో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. విమోచనం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. విమోచనం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే క్షమాపణ జరిగింది. దేవుడు మనల్ని విడిపించాడు కాబట్టే మనకి క్షమాపణ అనేటటువంటిది జరిగింది. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడినవారు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 3వ ఆశీర్వాదం, క్షమాపణ. ఇది మనం రెగ్యులర్గా వినేటటువంటి పాయింట్, రైట్? 3వ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు. మళ్ళా ఎట్లా అండి? రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఏ విధంగా క్షమించాడు? ఏ విధంగా క్షమించగలిగాడు? ఆయన సార్వభౌముడు కదా, ఆయన పైన ఎవరు అధికారులు లేరు కదా. తెలుసా అండి, దేవుణ్ణి ఇది ఎందుకు చేయలేదు నువ్వు, ఇది ఎందుకు చేసావు అనేటటువంటి అడిగే హక్కు ఎవరికైనా ఉందా ప్రపంచంలో? ఒకవేళ ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి దేవుడు అయిపోతాడు. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుణ్ణి ఎవరు ప్రశ్నించలేరు, ఆయననే అన్నిటికీ మూలం. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్రతి దానికి ఆయనే మూలం, ఆయనే కారణం అయిపోయాడు. ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారు? యోబుకి అవే కదా వేసింది. అయితే ఇప్పుడు మరి దేవుణ్ణి ఎవరు ఏమన్నారు కదా, ఆయన మరి ఎందుకు క్షమించలేకపోయాడు? ఎందుకంటే క్షమించాలంటే న్యాయం అనేటటువంటిది ఉండాలి, రైట్? ఒక వ్యక్తికి క్షమాపణ ఇవ్వాలంటే దానికి ప్రేమ ఒకటే కాదు, న్యాయం కూడా అక్కడ జరగాలి. అందుకే క్రీస్తునందు మనకి క్షమాపణ. మళ్ళా అదే మాటలు మనకు కనిపిస్తాయి. దేవుడు క్రీస్తునందు నిన్ను క్షమించిన ప్రకారం క్రీస్తు మనల్ని క్షమించాడు. అంటే క్రీస్తు లేకుండా క్షమాపణ లేదు అనేటటువంటి పాయింట్. అయితే ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఇది ఈ క్షమాపణ అనేటటువంటిది విమోచన అనేటటువంటి దానికి ఫలితంగా మనం చూసుకోవచ్చు. అలాగే క్షమాపణ అనేటటువంటి దానికి రుజువు ఏంటంటే ఏం చెప్పండి? ఒక వ్యక్తి దేవుని దగ్గర క్షమించబడ్డాడు అని చెప్పడానికి రుజువు నువ్వు అడుగుతావు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ఎస్, విశ్వాసం ద్వారా అడుగుతున్నావు. కానీ క్షమాపణ దొరికింది, నువ్వు క్షమించబడ్డావు అనేటటువంటి దానికి ఒక రుజువు ఏంటో తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేవునితో ఆ పాపం వలన వచ్చినటువంటి శత్రుత్వం
పోతుంది. చూడండి, అందుకే మనకు కూడా మానవుల మధ్యలో కూడా క్షమాపణ లేనప్పుడు ఏమవుతుంది? సమాధానం ఉండదు. క్షమించిన తర్వాతనే మళ్ళా సమాధానం. భార్యాభర్తలైనా, విశ్వాసులైనా, మానవులైనా సరే. దేవునితో కూడా అదే. ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సమాధానం లేకుండా. సమాధానం అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ప్రశాంతత కాదు. ఇంగ్లీష్లో రెండిట్లో పీస్ అని చెప్తారు. పీస్ 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 విత్ గాడ్. యూ షుడ్ హ్యావ్ గాడ్స్ పీస్. కానీ తెలుగులో కూడా సమాధానం అనే వాడారు. కానీ మనకు రెండు పదాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి సమాధానం, ఇంకొకటి ప్రశాంతత, నెమ్మది. సో నెమ్మది, ప్రశాంతత గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఇక్కడ సమాధానం అంటే శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వం పోయి సమాధాన పడ్డారనమాట. ఒక రాజు ఇంకో రాజు దగ్గరికి, అంటే ఇంకో రాజ్యానికి ఆయన దండెత్తినప్పుడు ఆ చిన్న రాజు ఏం చేయాలండి? పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళతో సంధి చేసుకోవాలి. మనం రాజీ పడదాం బై, సమాధాన పడాలి. లేకుంటే ఏం జరుగుతుంది? శత్రువులు అయిపోతారు పన్నాగం. అట్లా ఇప్పుడు దేవునితో మనం శత్రువులుగా ఉన్నాం. మనం దేని వలన? పాపం వలన. ఇప్పుడు దేవుడు మనం నాశనం చేయాలి. ఇప్పుడు సమాధానం పడాల్సింది ఎవరు? మనమే ఏం చేయాలి? వెళ్ళి దేవుడి దగ్గరికి క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు యొక్క త్యాగం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు క్రీస్తుని బట్టి నిన్ను నన్ను నాశనం చేయకుండా క్షమిస్తున్నాడు. ఎప్పుడు క్షమిస్తాడు ఆయన? మనం అడిగినప్పుడు క్షమిస్తాడు. మరలా చెప్తున్నానండి, దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు, ఒక్క వ్యక్తిని క్షమించాడు. ఓన్లీ వన్ కండిషన్. దేవుడు క్షమించలేనటువంటి వ్యక్తి ఉంటాడు. ఎవరు తెలుసా అండి? వాళ్ళు క్షమాపణ అడగనటువంటి వ్యక్తి. హృదయపూర్వకంగా, యథార్థంగా, నిజాయితీగా ఎవరైతే క్షమాపణ అడగరో వాళ్ళని దేవుడు క్షమించాడు. మేబీ ఇంకో కాన్సెప్ట్, ఇంకో వ్యక్తి కూడా నాకు గుర్తొచ్చాడు ఇప్పుడు. ఎవరైనా? ఫరో. అంటే లోపల ఒకటి పెట్టుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడగడం, నిజంగా మారు మనసు లేకుండా క్షమాపణ అడిగినట్లుగా నటించడం. అంటే పరిస్థితులను బట్టి దేవా నన్ను క్షమించు, దేవుడు క్షమించిన తర్వాత ఇష్టం వచ్చినట్లా జీవించడం. మీ ఫరో జీవితాన్ని ఒకసారి చూడండి. కష్టంగా ఉంటే, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని వస్తారు దేవుడి దగ్గరికి. అవన్నీ మంచిగా అయిపోగానే వాళ్ళు ఇష్టం వచ్చిన, అది నిజమైన టెంపరీ, అది క్షమాపణ అడగడం అనమాట. లేకుంటే వాళ్ళకి భౌతిక సంబంధంగా పిల్లలు లేరు, లేకుంటే ఆర్థికంగా కష్టం ఉంది, లేకుంటే అనారోగ్యం ఉన్నారు, దేవుడి దగ్గర భక్తి ఉన్నట్లుగా దేవా నన్ను క్షమించు అనేసి అడుగుతారు. ఒక్కసారిగా వాళ్ళ సమస్య పరిష్కరించబడితే దేవుని వదిలేస్తారు. అది కాదు క్షమాపణ. నిజమైన క్షమాపణ ఏంటంటే పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. దేవునితో మనం సంబంధం పెట్టుకుంటాం అన్నమాట. దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే ఆయనతో మటుకు సంబంధం మనం వదిలిపెట్టము. కాబట్టి దేవుడు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అది ఆశీర్వాదాల్లో ఒకానొక గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని విమోచించాడు. ఆ విమోచన అనేటటువంటిది ఇంకా పరిపూర్ణతకి ఇంకా రాలేదు. అంటే మన దేహం కూడా విమోచన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, విమోచనం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ అబద్ధ బోధకులకి చేసేటటువంటి ఒక చిన్న కాదు, మేజర్ పొరపాటు ఏంటో తెలుసా అండి? అంటే వాళ్ళు గుర్తించలేనటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు యేసయ్యని నమ్ముకుంటే మీకు దేవుడు సంపూర్ణంగా ఆరోగ్యం ఇస్తాడు, యేసయ్యని నమ్ముకుంటే మీకు ఎటువంటి బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా? యేసయ్యని నమ్ముకుంటే మనకు గొప్ప ఆశీర్వాదం, భౌతిక పరంగా కూడా, ఆరోగ్యపరంగా సంపూర్ణంగా ఉంటాం. మన భౌతికంగా కూడా గొప్ప దీవెనలు మనకు ఉంటాయి. శాపం అనేటటువంటిది ఉండదు మనకి యేసయ్యని నమ్ముకుంటే. కరెక్టే అది. అదే వాళ్ళు మర్చిపోయినటువంటి, లేకుంటే వాళ్ళు మిస్ అయినటువంటి విషయం ఏంటంటే అది ఈ లోకంలో కాదు, రాబోయే లోకంలో అనేటటువంటిది వాళ్ళు మర్చిపోయారు. అదొక్కటి కనుక వాళ్ళు క్లారిటీ ఇవ్వగలిగితే వాళ్ళు మంచి బోధకులు అయిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్యాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు, చెప్పడం లేదు. మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు వస్తుంది ఎప్పుడు చెప్పండి? పరలోకంకి వెళ్ళిన తర్వాత. మన సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. శాపం అనేటటువంటిది ఉండదు ఎప్పుడు?
పరలోకం వెళ్ళిందా? ఈ లోకంలో కాదు. సో ఈ లోకంలో ఉంటుందంటే అబద్ధ బోధ, పరలోకంలో ఉంటుందంటే నిజమైన బోధ. అందుకే రోమపత్రికలు ఏమనుందండి? విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4:30లో ఆ యొక్క మాట ఉంది. విమోచన దినం వరకు మనం ఉన్నాం కాబట్టి, ముద్రించబడ్డాం కాబట్టి. అది ముద్ర గురించి మనం తర్వాత వద్దాము. బట్ ఇది ఓకేనా? క్షమాపణ యొక్క పరిస్థితి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నామంట. నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా లేదో రుజువు ఏంటంటే నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నావా. అంటే పాయింట్ ఏంటి తెలుసా? అంటే దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఒంటరిగా ఇష్టపూర్వకంగా సంతోషంగా దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? దేవునితో ముచ్చటించగలుగుతున్నావా? ఎందుకంటే దేవునితో సమాధానం లేకపోతే దేవునితో మనం మాట్లాడలేం, దేవుణ్ణి ఆరాధించలేం, వీలు కాదు. అంటే గుంపులో కొన్నిసార్లు చేయొచ్చేమో, ఒంటరిగా. నేను చెప్పే పాయింట్ ఒంటరిగా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నువ్వు సమయం గడపగలుగుతున్నావా కాదు, గడపగలుగుతున్నావా? నువ్వు గడపగలిగితే, సమయం గడపగలిగితే నీకు దేవునితో సమాధానం ఉన్నట్లుగా, అంటే నువ్వు క్షమించబడినట్లు. ఇంకో మాట, దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్. మీరు ఒకసారి ఆలోచించండి, క్షమాపణ లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఒకవేళ దేవుడు నేను క్షమించను అని అన్నాడంటే మన పరిస్థితి ఏంటంటే, నిన్న ఒక రోజున ఒక వ్యక్తితో సువార్త ప్రకటించడం జరిగింది. ఆ వ్యక్తి ఇంట్రెస్ట్గా లేడు. అంటే ఆ విషయాలు ఏం చెప్పకండి, నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు ఆ వ్యక్తి. అయినా కూడా ఏదో ఒకటి చెప్పి మళ్ళా ఆ కాన్సెప్ట్లోకి తీసుకొస్తుంటే, ఇక ఆఖరికి ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఒకటి అర్థమైంది లాస్ట్కి, ప్రతి ఒక్క మనిషి కూడా నరకం వెళ్ళడానికి క్వాలిఫై అయిపోయారు. ఎవ్రీబడి, ప్రతి ఒక్క మనిషి నరకం వెళ్ళడానికి క్వాలిఫై అయిపోయారు. మరి స్వర్గం ఎట్లా వెళ్ళాలి అనేటటువంటిది చెప్పబోయేటప్పుడే ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట. ఆ వ్యక్తి గురించి మీరు ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనమాట. రైట్? అంటే మనందరం కూడా, ప్రతి మానవుడు కూడా నరకం వెళ్ళడానికి క్వాలిఫై అయిపోయినాడు. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఒకసారి మనం ఊహించుకోవాలి. దేవుడు క్షమించడానికి దేవుడికి ఏమైనా అవసరం ఉందా? ఇంకో మాటలో దయచేసి అర్థం చేసుకోండి. డస్ గాడ్ నీడ్ టు ఫర్గివ్ యూ? దేవుడు మానవాళ్ళని క్షమించడానికి ఏమైనా అవసరం ఉందా? క్షమించకపోతే ఆయన ఎవరన్నా ప్రశ్నిస్తారా? క్షమించకపోతే ఆయన ఏమన్నా తప్పు చేశాడా? క్షమించకపోతే ఆయనకి ఏమన్నా వెలితి ఉంటుందా? మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు అవసరమా? దేవుడు మనకు అవసరమా? మానవులుగా ఉన్నటువంటి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనిషిని దేవుడు క్షమించకపోతే దేవునికి ఏ ప్రకారంగా కూడా వెలితి ఉండదు. బికాజ్ హీఈస్ కంప్లీట్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన తనలోనే సమృద్ధిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన తనలోనే నిండుతనం కలిగినటువంటి వ్యక్తి. హీఈస్ హ్యాపీ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఆ యొక్క యూనివర్స్ నుంచి, మనల నుంచి సంతోషం వస్తే స్వీకరించి అప్పుడు తనని నింపుకునేటటువంటి పరిస్థితుల్లో దేవుడు లేడు. మనిషి లేకుండా సంతోషంగా ఉండగలడు దేవుడు, కానీ దేవుడు లేకుండా మనిషి సంతోషంగా ఉండలేడు. ఇంకో సాటి మనిషి లేకుండా కూడా మనిషి సంతోషంగా ఉండలేడు. తెలుసా అండి? మనిషితో ఉండడం కష్టమే, మనిషి లేకుండా ఉండడం కూడా కష్టమే. కానీ దేవుడు మనిషి లేకుండా సంతోషంగా ఉండగలడు. ఇక్కడ దేవుడు మనిషిని క్షమించకపోతే కూడా ఆయన తప్పు చేయలేదు. ఎందుకంటే క్షమాపణ అనేటటువంటిది దేవుని దృష్టిలో ఆయన చేయకపోతే తప్పు, చేస్తే కరెక్ట్ అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఆయన దానికి అతీతుడుగా ఉన్నాడు. మనం క్షమించకపోతే మనకి పాపం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. దేవుడికి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? సో దేవుడు మానవుని క్షమించకపోతే దయచేసి అర్థం చేసుకోండి, దేవునికి ఎటువంటి వెలితి ఉండదు. వెలితి అంటే అర్థమవుతుంది కదా, కొరత ఉండదు ఆయనకి. హీఈస్ హ్యాపీ, హీఈస్ సాటిస్ఫైడ్, హీఈస్ గ్లోరియస్. ఆయన మనిషిని క్షమించకపోతే ఆయన తప్పు కూడా కాదు. ఎందుకంటే ఆయన పైన ఎవరు ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు లేరు. మరి క్షమించడానికి గల ఒకటే ఒక కారణం ఏంటి? కృప.
ఇక్కడ కృపా పరిమళ ఉందా? కృప ఆ మాట ఎంత పవర్ఫుల్ తెలుసా అండి. లాస్ట్ మా యొక్క మెన్స్ మీటింగ్లో కూడా కృప అంటే ఏంటి కూడా అడిగారు అనమాట. మీరు చూడండి 7వ వచనంలో ఏమనుందండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. ఆ పదం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృపా కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆ కృపలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి మనల్ని విమోచించాడండి ఆయన, మనల్ని క్షమించాడు ఆయన. ఏంటండి కృప అంటే? అశోక్ వాళ్ళ కూతురు అనకండి. ఒకసారి రూత్ ఎవరంటే ఏమని చెప్పారు తెలుసా? విజయ్ వాళ్ళ భార్య అని చెప్పారు కొంతమంది. అంత మహామహులు ఉన్నారు మన దగ్గర. అంటే న్యాచురల్గా వచ్చేసింది అది, కొన్నిసార్లు అట్లా అవుతుంది. కృప అంటే ఏంటి? ఆ కృప అంటే డెఫినేషన్ చెప్పడానికి ఒక స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీ ఏంటంటే, నాకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఒకటే ఒక కూతురు ఉంది అనుకోండి. ఎందుకంటే కుమారులు ఇక్కడ ఉన్నారు కదా, అడుగుతారు మళ్ళీ, మేము ఇద్దరం కదా నాన్న, ఒక్కడే ఎందుకు ఏం చెప్పినావు అంటారు. నాకు ఒక కూతురు ఉంది అనుకోండి, ఆ కూతుర్ని రిక్కీ అనేటటువంటి వ్యక్తి చంపేశాడు. చంపినప్పుడు ఒక తండ్రిగా నాకు 3 నిర్ణయాలు ఉన్నాయి, 3 డిసిషన్స్. దయచేసి అర్థం చేసుకోవాలి. నా కూతుర్ని చంపినటువంటి రిక్కీకి ప్రతిస్పందించడానికి నా దగ్గర ఎన్ని ఉన్నాయి నిర్ణయాలు, ప్రతిస్పందనలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెంబర్ 1 రివెంజ్, పగ. నా కూతుర్ని చంపాడు కాబట్టి వాడిని కూడా చంపేస్తే నేను రివెంజ్ తీసుకున్నట్టు, పగ తీర్చుకున్నట్టు. రెండవ ప్రతిస్పందన జస్టిస్, న్యాయం. నా కూతుర్ని చంపాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో వాడి మీద కేసు పెట్టి వాడికి శిక్ష పడేటట్లుగా, అంటే చట్టం తన యొక్క పని చేసుకునేటట్లుగా చేస్తే దాన్ని న్యాయం అంటారు. మూడవ ప్రతిస్పందన కృప. ఏంటో తెలుసా అండి? నా కూతుర్ని చంపిన ఈ వ్యక్తిని క్షమించి ఆ కూతురి స్థానంలో నా బిడ్డగా తీసుకోవడం, దత్తత తీసుకోవడం కృప. యేసయ్య చేసినటువంటి పని, దేవుడు చేసినటువంటి పని అదే. మామూలా అండి క్షమించడం అంటే? ఎంత లైట్గా తీసుకున్న ఈ ఆశీర్వాదాన్ని మనం. ఒక రకంగా నువ్వు నేను యేసుక్రీస్తు వాడిని కిరాతకంగా చంపేశాం. అయ్యో మీరు అంటారు రోమా సైనికులు చంపారు, యూదులు చంపారని. నువ్వు నేను కూడా చంపేశాం. మన పాపంలో వలన, మన యొక్క అతిక్రమంలో వలన నువ్వు నేను క్రీస్తుని చంపబడ్డాడు. అలాంటి మనల్ని అదే క్రీస్తు రక్తంలో కడిగి ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా తీసుకుంటున్నాడు. అది కృపా మహదైశ్వర్యం. వింటున్నారా అండి? క్షమాపణ అంటే మామూలు అనుకుంటున్నారా? క్షమించంటే ఏమంటాడే, పోరాబాయ్ సరే పోనీలే అని వదిలేస్తున్నాడా? అది క్షమాపణ అంటే అంతవరకే, పోనీలే అని వదిలేయడం. కానీ కృప అంటే ఏంటంటే అక్కడ అర్థం, దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు తన పిల్లలుగా. ఒకప్పుడు ఆయన్ని చంపినటువంటి ఆయన కుమారుని చంపినటువంటి మనల్ని ఆయన కుమారుని స్థానంలో పెట్టుకొని ఆయన ఉంచుకోవడమే కాకుండా తన ఆస్తిని మనకి ఇచ్చేశాడు. తెలుసా అండి? మనల్ని వారసులుగా చేశాడు ఆయన. మీరు అనుకోవచ్చు ఇది ఎప్పుడో కదా వచ్చేది అన్న. కాదు, నువ్వు చనిపోయిన ఇమ్మీడియట్గా నీకు నాకు జరిగేటటువంటిది ఇదే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా తెలుసా అండి? మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో మీరు పేపర్ చూస్తే, ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్, మేబీ నేను అదే ఎక్కువ చూస్తా కాబట్టి చెప్తున్నా, చిన్న వయసులోనే గుండె ఆగిపోయి చనిపోయినటువంటి వాళ్ళు మస్తు మంది అవుతున్నారు ఈ మధ్యకాలం. లాజరస్ కూడా ఏదో పంపించాడు జాగ్రత్తగా ఉండాలని. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా గుండెల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు కదా. చూడండి, ఈ లోకంలో మన యొక్క ఆయుష్ చాలా తక్కువ. మా నాన్నకి దేవుడు కృప ఇచ్చి 70 సంవత్సరాలు బతికిచ్చాడు. మనం ఆయన ఎంతవరకు కృపను దయచేస్తే అంతవరకే బతుకుతాం. మనలో ఏ గొప్పతనం లేదు, ఏం లేదు. ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్ని రోజులు ఉండాలని ఆయన నిర్ణయిస్తాడో అన్ని రోజులే మనం ఉంటాం. యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 33 ఇయర్స్. ఒకప్పుడు నేను అట్లా అనుకుంటుండే 33 ఇయర్స్ చనిపోవాలని. అంటే ఒక గొప్ప ఫీలింగ్ అనమాట.
యేసయ్య అప్పుడు చనిపోయాడు, నేను కూడా అప్పుడు చనిపోతే చాలా గ్రేట్ అనుకునేవాడు. అది కాదు. దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు చెప్పినప్పుడే మనం తీసుకోబోతాడు. ఓకే, పాయింట్ ఏంటంటే అది ఒక ధైర్యం అయినప్పటికీ మనం రెడీగా ఉండాలి. మనం చనిపోయిన మరుక్షణమే ఈ గొప్ప ఆశీర్వాదాలని మనం ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. తాత్కాలికమైనటువంటి లోకం ఇది, ఆవిరి వంటిది మన జీవితం, రైట్? కాబట్టి నిత్యత్వమైనటువంటి ఆ లోకం కోసం ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని తలపోసుకొని ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి మనం ఆ విధంగా ఉండాలి. వింటున్నారా అండి? అయ్యో నాకేం లేదే, నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం సరిగా లేదు, పరిస్థితి బాగాలేదు, పిల్లలు ఇట్లా ఉన్నారు, ఇట్లా అని దాని గురించి ఆలోచనలు కాకుండా అవన్నీ కూడా దేవుని పైన వేయాలని చెప్పాడు. నీ చింత యావత్తు ఆయన పైన వేయాలన్న. కానీ నువ్వు నేనేం చేయాలి? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఏం చేయాలి? పౌల్లాగా నువ్వు నేనేం చేయాలి? మన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. మన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఆరాధించకుండా మనం ఉండగలమండి? అదే చెప్తున్నాను ఇక్కడ. ఆయన ఆరాధించకుండా నేను ఉండలేను. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని క్షమించాడు. హల్లెలూయా. ఈ యొక్క రూతు గ్రంథంలో ఒక చాలా పవర్ఫుల్ స్టోరీ అనేటటువంటిది ఉంటుంది. 4 అధ్యాయాలే ఉంటాయి. మీరు ఆల్రెడీ ఎన్నోసార్లు చదువు ఉండొచ్చు, ఎక్స్పోజిషన్ కూడా చేసి ఉండొచ్చు. ఈ మోయాబీరాలైనటువంటి యొక్క రూతు నయోమిని వెంబడించి తన ఈ లోకం అంటే ఇజ్రాయెల్ దేశంకి వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా విమోచింపబడింది అనేటటువంటి స్టోరీ మనకి తెలియజేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి శత్రువులుగా మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని విమోచించాడు. ఇప్పుడు మన పైన పాపం అధికారం లేదు. అర్థం చేసుకోండి. క్రీస్తు నమ్ముకున్నటువంటి మనకి దేవుని యొక్క ప్రభుత్వం కింద మనం ఉన్నాం. దేవుడు అటువంటి కృప మనకి దయచేయను కాదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు. మీ కృప మహదైశ్వర్యమును బట్టి మీ ప్రియుని యందు, మీ ప్రియుని యొక్క రక్తం వలన మమ్మల్ని విమోచించారు. క్షయమైన వెండి బంగారం కాదు నాయన, నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తంతో మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు ప్రభువా. మీ రక్తాన్ని ఇచ్చి కొనడానికి మాకు ఏం విలువ ఉంది ప్రభువా? మీ యొక్క కుమారుణ్ణి సిలువకి మేము వేశాం. మా పాపం వలన ప్రభువా మీ యొక్క కుమారుణ్ణి మరణానికి పాత్రులుగా మేము ఉన్నాం. అయినప్పటికీ నాయన మీ కృపా మహదేశ్వరుని బట్టి మీరు మమ్మల్ని క్షమించి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా చేసుకున్నారు. ఇది అర్థం కాని ప్రేమ. మీరు మమ్మల్ని క్షమించాల్సిన అవసరం లేదు. మేము లేకుండా మీరు జీవించగలరు ప్రభువా. మేము లేకుండా మీరు సంతోషంగా ఉండగలరు నాయన. ఇంకొక ప్లానెట్ని మీరు చేయగలరు, ఇంకొక సృష్టిని మీరు చేయగలరు. కానీ మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక, మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంతో ఎంతో గొప్పది. ఈ విషయాన్ని, ఈ సత్యాలని మేము అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మేము గ్రహించాలి ప్రభువా. నైనా మా మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభువా. ఈ విషయంలో ఇవి మామూలు కాదు ప్రభువా, ఇవి ఎంతో ప్రశస్తమైనవి నైనా. ఇవి అర్థం చేసుకోకుంటే నైనా ఎంతో ఆత్మీయ పేదరికంలో మేము ఉంటాం ప్రభువా. మీరు మాకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా సరే మేము ఇంకా గ్రహించకపోతే ఈ లోకంలో ఒక దయనీయమైన పరిస్థితిలో ఒక విశ్వాసిగా మేము ఉంటున్నాం. ఆ విధంగా ఉండకూడదు ప్రభువా. ఇవన్నీ మేము తెలుసుకొని మేము హర్షించాలి. మా హృదయంలో మేము చప్పట్లు కొట్టాలి. మేము ఇంకా నాయనా మీ కొరకు గొప్ప స్తుతి చేయాలి నాయనా, హర్షధ్వనులు చేయాలి ప్రభువా. మేము
నాయన ఈ లోకంలో మేము ఎంతో సంతోషంగా ఎంతో నిరీక్షణతో మేము జీవించాలి. 10 మందికి నాయన వెలుగునిచ్చేవారిగా ఉండాలి ప్రభువా. ఎందుకంటే ఇది ఈ లోకం నాయన తాత్కాలికమైనది ప్రభువా. ఆ లోకంలో ఎంత గొప్ప ఐశ్వర్యం ప్రభువా నాయన, మీతో ఉండేటటువంటి గొప్ప అనుభవం మాకు ఇచ్చారు నాయన. కాబట్టి ఆ లోకం కోసం మేము వెయిట్ చేయడానికి సహాయం చేయండి. మా యొక్క మనోనేత్రాలు మీరు తెరవమని, మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.